Hey guys, welcome back to my YouTube channel Radan and 04. Play duck, duck, goose with my gun. When you see me, you better run. Welcome back to a new video guys. So guys, అందరూ ఎలా ఉన్నారు guys? అయ్యో అందరూ మంచిగా ఉన్నారని చెప్పి అనుకుంటున్నా. నా టైం అయితే అస్సలు బాగాలేదు guys. ఎందుకు ఏమైందంటే నా పిల్ల బ్రేకప్ అయితే చెప్పేసి వెళ్ళిపోయింది. వేరే మ్యాచ్ వచ్చిందంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మ్యాచ్కి ఒప్పుకోమని చెప్పేసి పుల్లు కొట్టిరంట. సో అట్లా నాకు వద్దు అని చెప్పేసి ఆ మ్యాచ్కి ఒప్పుకుందంట. ఎట్లయితే చూడాలి గాయస్. నాకైతే ఏం అర్థమవుతుంది. ఈ బండిది ఒక టెన్షన్, మళ్ళా మా పిల్లది ఒక టెన్షన్, ఏం అర్థమవుతుంది. ఏం చేస్తుందేమో నా లైఫ్ ఇక్కడ పోతుందేమో, ఏం జరిగినా అంతా మన మంచి గురించి జరుగుతుందని చెప్పేసి సైలెంట్ ఉన్నా గాయస్. వెళుతూ వెళుతూ మోటో బ్లాగ్లో మాట్లాడుకుందాం. ఈరోజు వీడియో ఏంటంటే చలో లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ టు మోటో బ్లాగ్ గాయస్. తండ్రి శంకర తల్లి పార్వతి గారు ఓం నమ శివాయ. బండి అయితే ఫుల్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు. ఆ బండి కొనాలంటేనే నా మనసు ఒప్పట్లేదు. GT 650 బైక్ కొనాలంటేనే నా మనసులో వద్దు 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 అనిపిస్తుంది ఎందుకో ఏమో. సో లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాం కదా, లాస్ట్ వీడియో OLXలో బండి కొంటున్నా అని చెప్పేసి ఒక వీడియో పెట్టినా కదా. ఆ వీడియో కింద చాలామంది కామెంట్స్ చేసిరు అనమాట. ఏమంటే వద్దు బ్రో వేస్ట్ వద్దు అని మెసేజ్ చేసి చాలామంది. వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ బ్రో, హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అందరికీ ఒకళ్ళు పేరు చెప్తలే అని మళ్ళీ ఫిల్ కాగల చాలా అయితే కామెంట్స్ వచ్చినాయి. అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ గాయస్. ఆ GT బండి ఆ ఫ్రేమింగ్ వెయ్యింది, అది షాక్తో ఏమంటారు దాన్ని, మరి పేరు గుర్తుకొస్తలేదు ఏందబ్బా అది ఏమంటుండే దాన్ని. సో అది మొత్తం ఫ్రంట్ పార్ట్ మొత్తం చేంజ్ అయిందంట. సో అట్లా ఈ బండి అమ్మేయాలనా వద్దా అని చెప్పేసి ఇవ్వలేకపోయినా గాయస్, సారీ. ఈ బండి అమ్మాలనా వద్దా అని అదే ఆలోచనలో ఉండిపోయి చాలా మందికి రిప్లై ఇవ్వలేకపోయినా గాయస్ ఈ బండి గురించి, సారీ. ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్తున్నా గాయస్. ఆఫీస్కు వెళ్తూ అయితే ఒక చిన్న బ్లాగ్ కొడదాం అనేసి, ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఇక చిన్న వీడియో కొట్టుకుంటా వెళ్తున్నాం గాయస్ ఆఫీస్కి అనేది. బండి ఏం తీసుకోవను, అది ఇంకొకటి షైన్ BS6 ఉంది కదా, ఆ బండి అనేది తీసుకోవతా. ఇక బండి తీయకడ మొన్న రీసెంట్గా GT 650 తీసుకొని చూడడానికి వెళ్ళినప్పుడు తీసిన, అంటే మళ్ళీ ఇప్పుడు తీస్తున్నా. గుజారం బెస్తా ఏమో తీసిన అనుకుంటా ఈరోజు బండి ఈరోజు. సో మళ్ళీ ఇప్పుడు తీస్తున్నా. ఇవన్నీ చాలా మంచిగా ఉంటుంది గాయస్, ఎందుకేమో కానీ అమ్ముతుంటే అమ్మబోదు ఎట్లేదు. కానీ మా ఆఫీస్ ఏందనుకుంటారా, రిలయన్స్ రీటైల్ అన్న గ్రోసరీస్ అవి దొరుకుతాయి గా. జియో అంబానీది ఆఫీస్ అది. అలా ఆఫీస్లో కూడా BOPT నడిపిస్తా బండి, వెహికల్ బ్యాటరీ బండి సామాన్ లిఫ్ట్ చేసి ఉంటుంది కదా, అది నడిపిస్తా వెహికల్. ఇక గుంజుతో చూడండి గాయస్ ఎట్లా వెళ్ళిపోతుంది అసలు ఇప్పుడు. ఎంత పవర్ ఉంది చూడండి గాయ్స్, వెళ్ళిపోతుంది మంచిగా స్మూత్గా బండి. చిన్న అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అనేది తీస్తున్నా గాయస్. అలా బండి అమ్ముతాను బ్రో ఏంది, చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేసారు, బండి అమ్ముతాను బ్రో ఏమైంది అమ్ముతావా అని చాలా మంది మెసేజ్ చేశారు. ఇలాకి సారీ గాయస్ ఏమనుకోకండి. ఈ బండి నేను ఇంకా డిసైడ్ కాలేదు, అందుకోసమే గాయస్ చాలా డిలే అయిపోయింది. ఇప్పుడు ఈ బండి ఉంచుకొని మంచిగా చేపిద్దాం అనేసి అనుకుంటున్నా. ఇప్పుడు వేరే బండి తీసుకోవడం కానీ దీన్ని మంచిగా చేపించి మెల్లగా నడిపించుకుందాం అనుకుంటున్నాం. మళ్ళీ ఏమో ఎట్లయితుందేమో, అన్నీ ఏం జరిగినా మన మంచి గురించి అని సైలెంట్ కూర్చున్నాం. మళ్ళీ అన్నీ సెకండ్ హ్యాండ్లో బండిలు తీసుకున్నాం, మళ్ళీ అది ఎట్లుంటుందో చెయ్యి, మళ్ళీ ఏది ఎట్లుంటుందో అనేసి చాలా ఎట్లనే అయిపోయింది డిఫరెంట్గా. దుమ్ము లేపుతుండు. ఇది సీట్ బ్రేకర్ల కాడ దన్న ఎత్తేస్తుంది, ఎందుకంటే బ్యాక్ సస్పెన్షన్ అనేది వెయ్యింది కదా, దన్న ఎత్తేస్తుంది. ఆ సస్పెన్షన్ చేయించినంత వరకు ఇదే తలకాయ నొప్పి. బాబా డస్ట్ లేపుతుంది మొత్తం. కాకా
బండి వెళ్ళిపోవాలి చూడ. సో గాయస్ మీరు కామెంట్ డౌన్ చేసి చెప్పండి గాయస్, ఈ బండి అమ్మేశాలనా వద్దా? యా మీరు చెప్తే నేను వింటా గాయస్. మీరు చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి, ఓకేనా? ఈ వీడియో ఇంతటితో నేను ఎండ్ చేయాలనుకుంటున్నాను గాయస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.